ఇప్పుడు నా కానుక ఇచ్చారనుకోండి, ఈ కానుక ఇస్తే పాస్టర్ గారు సంతోషపడతాడనే ఫీలింగ్ దిగకూడదు. అందుకే నేను ఇప్పుడు కొల్లూరులో కానీ ఎవరైనా కానుకలు ఇచ్చాను, కానుకలు పెట్టేవాడేమన్నా ఖచ్చితంగా చెప్తున్నా, ఏ రోజు కూడా ఒకవేళ మీరు నా చేతి కానుక ఇచ్చినా దాన్ని బయటికి నేను ఎప్పుడు లెక్క పెట్టుకోను. డబ్బులన్నీ మా అమ్మాయి లెక్క పెట్టి ఎంత వచ్చినాయి, పలానా మీటింగ్ వాడదాం లేదా పలానా దానికి వాడదాం, ఇంతే. పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు కాబట్టి నేను సంతోషపడతాను. నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకు నేను ఈ విషయాలను చెప్తానంటే, మనం ఇచ్చే కానుకలైనా సరే కొంతమంది డబ్బులు ఇచ్చే కాడ అహంకారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ 100 ఇచ్చింది అనుకో 110 ఇవ్వాలి, ఎందుకు? మెప్పు కొరకు. ఇలా మెప్పును కోరుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు, తగిన ప్రతిఫలం మీకు ఖచ్చితంగా రాదు. మీరు ధనం ఇచ్చారా, మీరు ఒకవేళ బంగారం ఇచ్చారా, మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే మీకు గనక ఈ మనసుతో ఇచ్చారనుకోండి, మెచ్చుకోవాలి అనే మనసుతో, ఖచ్చితంగా దేవుడు ఏం చేయడం తెలుసా, మిమ్మల్ని అంగీకరించు. ఖచ్చితంగా ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనం ఒకరి మనల్ని మెప్పు పొందాలని ఎప్పుడు చూడకూడదు. ఎందుకు?